హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో నీ కోపం నా కోపం అందరి కోపం కన్నా కూడా ప్రకృతి కోపం చాలా డేంజరస్. ప్రకృతికి కోపం వస్తే మనం ఎంత ఆపాలని ట్రై చేసినా కూడా అది ఆగదు. దాని సరదా మొత్తం తీరి దానంతటా అది ఆగాల్సిందే తప్ప మనం దాన్ని ఏమీ చెయ్యలేం. మనకి కోపం వస్తే ఒకరి మీద చూయించడానికి చాలా వేస్ చూయిస్తాం. అందులో వాళ్ళని తిట్టడం ఒకటి. అలాగే ప్రకృతికి కూడా కోపం వస్తే అది కూడా దానికి తెలిసిన పద్ధతిలో అది చూపిస్తుంది. అవే భూకంపాలు, సునామీలు, వరదలు, సుడిగుండాలు, తుఫాన్లు, వాల్కనోస్ పేలిపోవటం ఇలా అన్నమాట. ఇందులో ఒక్కొక్కటి ఒక్కో రకం, అన్ని ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. వరదలు, తుఫాన్ల గురించి చూసుకుంటే చరిత్రలో ఎన్నోసార్లు తుఫాన్లు, వరదలు వచ్చి ఊర్లకి ఊర్లు కొట్టుకునిపోయాయి. ఎంతో నష్టం కూడా వాటిల్లింది. వరదల ధాటికి ఏదీ కూడా నిలబడలేకపోయిన పరిస్థితులు ఎన్నోసార్లు వచ్చాయి. వరదల వల్ల, తుఫాన్ల వల్ల ఏ దేశాల్లో ఏమేం జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందామా? సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య పుస్తకం. 2023లో న్యూజిలాండ్లో వచ్చిన గాబ్రియల్ తుఫాను ఎంతో బీభత్సం చూయించింది. వాటర్ వల్ల ఒక బ్రిడ్జ్ కట్టెపుల్లలా విరిగి పక్కన పడి దొర్లుతుంటే జనాలు దాన్ని చూసి భయంతో పరిగెత్తారు. వరదతో పాటు వానలు కూడా చాలా గట్టిగా పడ్డాయి. గాలులు వీచే వేగానికి వృక్షాలు, కరెంటు పోల్స్ కూడా పడిపోయి కరెంటు మొత్తం పోయింది. లోతుగా ఉన్న ప్రాంతాలు మునిగిపోయి అక్కడ ఉండి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొండ చర్యలు కూడా విరిగిపోయి ఆ రాళ్లు ఎంతో వేగంతో కిందకు పడ్డాయి. చైనాలోని బీజింగ్లో తుఫాన్ ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఇస్తాంబుల్లో కేవలం 9 నిమిషాల్లో జీవితాంతం గుర్తుండేంత బీభత్సాన్ని వరదలు సృష్టించి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చాయి. అలా చూస్తూ వెళ్తే ఎన్నో సందర్భాలు మనకి కనిపిస్తాయి. వరదల ధాటికి కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు కూడా విరిగిపోయి నీటిలో కొట్టుకునిపోయాయి. 2023లో ఉత్తరాఖండ్లో వచ్చిన వరదల గురించి అందరికీ తెలిసిందే. ఎంతో నష్టం వాటిల్లింది. బిల్డింగ్స్ కూడా వరద బలానికి తట్టుకోలేక పడిపోయాయి. బ్రిడ్జెస్ కూడా కూలిపోయిన పరిస్థితులు వచ్చాయి. ఇంకా కొండ చర్యలు పడిపోయాయి. అలా ఉత్తరాఖండ్లో సంభవించిన వరదలు ఎంతో డేంజరస్ వరదలుగా ఇప్పటికీ రికార్డ్స్లో ఉన్నాయి. తునిలో సంభవించిన తాండవ నది వరద అక్కడ ఉండే రైల్వే బ్రిడ్జ్ హైట్ వరకు వెళ్లిందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. తునిలో వచ్చిన ఆ వరద వల్ల ఊరు మొత్తం మునిగిపోయి ప్రజలు రోడ్ల మీదికి వచ్చేశారు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. లోతుగా ఉండే ప్రాంతాలు అన్నీ మునిగిపోయి నడవటానికి చిన్న దారి కూడా లేకుండా చేసేశాయి. సౌత్ అరేబియాలో వరదల్లో చిక్కుకున్న ఒక ఆయన ప్రాణాలు కాపాడటానికి కొంతమంది నానా అవస్థలు పడ్డారు. చివరికి అతన్ని కాపాడారు. తుఫానుల వేగానికి పెద్ద పెద్ద తాటి చెట్లే కొట్టుకునిపోయిన పరిస్థితులు ఎన్నో వచ్చాయి. అలా వరదలు, తుఫాన్లు వచ్చి ఎంతో నష్టపోయిన ఊర్లకు హెలికాప్టర్స్ లో ఫుడ్ సప్లై చేసేవారు గవర్నమెంట్. ఇంకా ప్రజలు కూడా వాళ్లకి తోచిన సహాయం వరదల్లో నష్టపోయిన వారికి చేశారు. అసలు వరదలు, తుఫాన్లు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు మనం చూద్దాం. వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల సముద్రాల్లో లేదా నదుల్లో ఇంకా ఇతర నీటి ప్రాంతాల్లో నీటి మట్టం ఎక్కువైనప్పుడు అందులోని నీరు కట్టలు తెంచుకొని ఖాళీగా ఉన్న ప్లేసెస్ లోకి వెళ్లిపోతుంది. అలా వరదలు సంభవించి వ్యవసాయ రంగం, సివిల్ ఇంజనీరింగ్ ఇంకా ప్రజల ఆరోగ్య విషయంలో ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. తుఫాన్ల సంగతి చూసుకుంటే కనుక ఎక్కువగా గాలులు ఉండే ప్లేసెస్ ని అధిక పీడన ప్రాంతాలు అంటారు. తక్కువ గాలులు ఉండే ప్రాంతాల్ని అల్పపీడన ప్రాంతాలు అంటారు. గాలులు అటూ ఇటూ కదులుతున్నప్పుడు ఈ ప్లేసెస్ ఏర్పడతాయి. గాలుల్లో కూడా 2 రకాలు ఉంటాయి. అవి వేడి గాలులు, ఇంకా చల్లగాలులు. వేడిగా ఉండే గాలులు తేలికగా ఉండి పైకి వెళ్తాయి. చల్లగా ఉండే గాలులు వాటిల్లోని తేమ వల్ల భూమికి దగ్గరలోనే ఉంటాయి. సముద్రం వేడెక్కినప్పుడు చల్లగాలిలోని తేమ ఆవిరవుతుంది. అలా ఆవిరైనప్పుడు గాలి కూడా వేడెక్కి పైకి చేరుతుంది. అలా దట్టమైన మేఘాలు కూడా ఏర్పడతాయి. గాలులు పైకి వెళ్లటం వల్ల కింద ఖాళీ ప్లేస్ ఏర్పడి అల్పపీడనంగా ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్లేస్ లోకి చుట్టూ ఉండే గాలులు వచ్చి తుఫాన్గా మారతాయి. గాలులతో పాటు మేఘాలు కూడా వచ్చి వర్షాలు కురుస్తాయి. సముద్రంలో సుడులలాగా ఉన్న తుఫాన్ తీరాన్ని ఎంటరవ్వటాన్ని తీరం తాకటం అంటారు. అలా తీరాన్ని తాకిన తర్వాత ఆ సుడిగుండంలో ఉన్న మేఘాలు చెదిరిపోయి వర్షాలు పడతాయి. ఈ విధంగా తుఫానులు ఏర్పడి తీవ్ర నష్టం కలిగించి వెళ్లిపోతాయి. నేను ముందు చెప్పినట్టు ప్రకృతికి కోపం వస్తే ఆపగలిగే వాళ్లు ఎవరూ ఉండరు. మీరు వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టినట్లయితే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయటానికి మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇక ఇప్పటి వరకు తుఫాన్ల గురించి చూసాం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంభవిస్తున్న తుఫాన్ గురించి కూడా చూద్దామా? డిసెంబర్ 4 నుండి 6 వరకు దక్షిణ కోస్తా నుండి
ఉత్తర కోస్తా వరకు అతి భారీ వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ చెబుతుంది. తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుఫాన్ వల్ల వర్షాలు చాలా కురుస్తున్నాయి. చెట్లు కూలి గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 200 మిల్లీలీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. ఎన్నో రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. మార్నింగ్ నుండి కంటిన్యూస్ గా వర్షాలు పడుతూ ఉండటం వల్ల జనాలు బయటకు వెళ్లలేని సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది. రవాణా వ్యవస్థ మొత్తం నిలిచిపోయి ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. చేపల్ని పట్టటానికి సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దని గవర్నమెంట్ అలర్ట్ ప్రకటించింది. స్కూల్స్ కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేశారు. విమాన సర్వీస్లను, ట్రైన్స్ ని కూడా రద్దు చేశారు. కొన్ని కంట్రోల్ రూమ్స్ ని కూడా అరేంజ్ చేశారు. ఈ తుఫాన్ వల్ల ఎక్కువ నష్టం కలగకూడదు అని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మేం పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టినట్లయితే మేం వీడియో ఎలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా టంగుమని వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు రహస్య పుస్తకం. ఇది అందరి పుస్తకం. టాటా, బై బాయ్.